ఇది కళింగ ఆంధ్ర కాదు, కలియబడే ఆంధ్ర, తిరగబడే ఆంధ్ర. ఇది మీరు ఆలోచిస్తే ఎట్లా? మీరు కామ్గా ఉంటే ఎట్లా? మీకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు మీరు గొంతెత్తకపోతే ఎలా? మీరు వలసలు వెళ్ళిపోతుంటే ఎందుకు మేము వలసలు వెళ్ళాలి అని చెప్పి మన నాయకుల్ని మీరు నిలదీగిపోతే ఎట్లా? నేను మీలాంటి వాడినే కదా, నేను ప్రత్యేకించి పెట్టి పుట్టలేదు కదా. నాకు ఆ ధైర్యం నేర్పించింది ఒక గిడుగు రామ్మూర్తి జీవితం. వాడుక భాష, వ్యవహారిక భాషలో రాయాలి, వాడుక భాష ఉద్యమం చేసిన గిడుగు రామ్మూర్తి. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలంటే ఒక శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం. జగన్నాథ రథచక్రాలని అక్కడి నుంచి తీసుకెళ్ళి కార్మికులకి అండగా మళ్లించిన మహానుభావుడు శ్రీశ్రీ. ఆయన స్ఫూర్తినిచ్చాడు. ఒక రావి శాస్త్రి గారు సగటు మనుషుల మధ్య కదలికలు, అనుబంధాలు, మమతలు, ఒక చాగంటి సోమయాజులు, ఇలాంటి ఎందరో మహానుభావులు చదివి, ముఖ్యంగా మీకు తెలియదు, మీ అందరికీ తెలిసి ఉండాలి ఖచ్చితంగా గిడుగు రామ్మూర్తి గారి జీవితం. శ్రీకాకుళం నేల ఎంత గొప్పది అంటే అనడానికి గిడుగు రామ్మూర్తి గారి జీవితమే నిదర్శనం. గిడుగు రామ్మూర్తి గారు ఎక్స్‌ప్లాయిటేషన్, ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు, వలసలు వెళ్ళిపోవటం, రాజకీయ నాయకులు ఇక్కడ దోచేయటం, ఇది ఈ రోజుది కాదు. ఇది గిడుగు రామ్మూర్తి గారు ఉన్నప్పటి నుంచి ఆయన తెలుగు వాడుక భాష, మన వ్యవహారిక భాషలో ఆయన చేసిన సేవలే గుర్తున్నాయి. కానీ చాలామందికి ట్రైబల్స్ కోసం, సవర ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం మామూలుది కాదు. వాడుక భాష కంటే ముందు ఆయన చేసింది సవరల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటే వారి కోసం ఆయన సవర భాష మరీ నేర్చుకొని సవర భాష నిఘంటువులు తయారు చేయించి వ్యాకరణం చేసి, ఆ ప్రస్థానంలో ఆయనకి మలేరియా వచ్చి పోస్టల్ ఆఫీస్లో కినైన్ ట్యాబ్లెట్స్ తీసుకొని చెవులు వినికిడి శక్తి పోయింది, ఆయనకి బ్రహ్మచెముడు వచ్చేసింది. ఒక 30 సంవత్సరాలు అలాంటి బ్రహ్మచెముడుతోటి, ఆ వినలేని తనంతో ఆయన తెలుగు భాష ఉద్యమం కోసం పాటుపడ్డ మహానుభావుడు. చివరి దశలో ఒక కవి, ఒక రచయిత ఉండి తన సొంత